యుఎస్లో గార్డెన్ పనులు మొదలైపోయినాయి. ఇక్కడ వింటర్లో బాగా చలిగా ఉంటుంది కాబట్టి మెజారిటీ ఇక్కడ ఏమి బతకం అంటే కొన్ని చెట్లు కంప్లీట్గా చచ్చిపోవు. మెజారిటీ వెజిటేబుల్స్, ఇవన్నీ వెజిటేబుల్ బెడ్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే చచ్చిపోతాయి. సో నా గార్డెన్లో ఏమేమి ఉన్నాయంటే ఇది వచ్చేసేసి ఏప్రికాట్ ట్రీ ఇది. సో ఇప్పుడు ఇది ఇక్కడ చూసారంటే ఇవి స్ప్రౌటింగ్ రావటం మొదలు పెట్టేసింది. సో మొత్తం వింటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి లీవ్స్ అన్నీ షెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా అట్లా స్ప్రౌటింగ్ లాగా వచ్చేసి ఆటోమేటిక్గా సమ్మర్ వచ్చే టైంకి లీవ్స్ వచ్చేస్తాయి. ఫ్యూచర్ వీడియోస్లో మీకు అర్థమవుతుంది. ఇంకా సో ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. ఇది వచ్చేసి చెర్రీ చెట్టు. ఇదేంటంటే 3 రకాల చెట్లు ఉంటాయి అనమాట. ఇది క్రాఫ్టింగ్ చేసేసి చెర్రీస్లో కూడా రకాలు ఉంటాయి కదా. సో ఇక్కడ ట్యాగింగ్ చూసారనుకోండి, ఈ చెర్రీ కాంబినేషన్ అవన్నీ చెప్తారు. ఇది 4 రకాలు అనమాట. ఇది రైనియర్ చెర్రీ అట్లా అని చెప్పి ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఒక్కొక్కటి క్రాఫ్టింగ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి ఫిగ్ ట్రీ అనమాట. సో ఇది యాపిల్ కూడా సేమ్ అంతే. ఇది అగైన్ 3-4 కాంబినేషన్ ఉన్నట్టున్నాయి వీటిలో. సో యాపిల్ ఎందుకో మరి కొంచెం టైం పడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అంతగా లీవ్స్ రాలేదు. సో మేబీ ఇక్కడ సాయిల్ అంత ఫర్టైల్ ఉండదు. మొత్తం సాయిల్ గ్రౌండ్ అప్ నుంచి వర్క్ చేసుకుంటూ రావాలన్నమాట. సో వీటిల్లో ఏం చేశానంటే టమాటా, ఇక్కడ ఇది చూసారనుకోండి, ఇది మింట్ ఒకటి చచ్చిపోలేదు ఎందుకో. మామూలుగా చచ్చిపోతుంది అనుకున్నాను. మింట్ ఒకటి బాగానే ఉంది. ఇక్కడ అన్నీ చూసారనుకోండి, ఇవన్నీ మింట్కి సంబంధించినవి. సో ఇది మొత్తం స్పినాచ్ ఇవన్నీ వేసాను అనమాట లాస్ట్ టైము. సో ఇప్పుడు మొత్తం చచ్చిపోయింది. ఇవంతా క్లియర్ చేసుకోవాలి. సో ఇది స్ట్రాబెర్రీ, ఇట్లా వేరే ప్లాంట్స్. సో నిన్నటి నుంచి వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. సో వెనకాల ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇట్లా వీట్ బ్యారియర్, ఇది ఇట్లా రోల్ ఉంటుంది. ఇది వీట్ బ్యారియర్ అన్నమాట. సో ఇది కింద వేసామంటే మాటికి గడ్డి తీసుకునే మెయింటెనెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇట్లా వీట్ బ్యారియర్ వేసి ఇట్లా గ్రో బ్యాగ్స్ కొన్నాను అమెజాన్ నుంచి. కొని ఇట్లా మొత్తం సాయిల్ ఫిల్ చేసేసాను. ఇట్లా చూసారనుకోండి, ఇది మొత్తం సాయిల్ ఫిల్ అయిపోయింది. ఇంకా ప్లాంటింగ్ ఏం చేయలేదు, సాయిల్ ఫిల్ అవుతుంది. అది మన పాండ్ అనమాట. అది బేసిక్గా నేనే రెంట్కి తీసుకుని జేసీబీ నేనే చేశాను. అవంతా మట్టి మొత్తం అట్లా సరి చేయాల్సింది ఉంది. ఇంకా అంటే కొంచెం పాండ్ లాగా చేసి అట్లా చేద్దామని నా ఫ్యూచర్ ప్లాన్స్లో ఉంది. సో మోర్ టు కమ్ ఆన్ దట్. సో ఈ గడ్డి అట్లా క్లీన్ చేస్తానంటే ఇక్కడ ఇది అంటే క్రాఫ్ట్స్మెన్ అనే కాదు, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ది అనమాట. దీన్ని ఏంటంటారంటే ఎలక్ట్రిక్ స్ట్రింగ్ ట్రిమ్మర్ అంటారు దీన్ని, క్రాఫ్ట్స్మెన్ వాళ్ళది. ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. బేసిక్గా చాలా సింపుల్గా వర్క్ అవుతుంది ఇది. సో ఇది చూసారనుకోండి, ఇక్కడ స్ట్రింగ్ ఉంటుందన్నమాట. వన్స్ మనం ఇది ఆన్ చేయగానే ఈ స్ట్రింగ్ అనేది చాలా ఆర్పిఎం మీద తిరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్గా గడ్డి అనేది కట్ అవుతుంది. బాగా స్ట్రాంగ్గా బ్రాంచెస్ అలా ఉంటే కట్ అవ్వదు, కానీ గడ్డి వట్టుకు ప్రాబ్లం లేకుండా కట్ అవుతుంది. సో ఈ స్ట్రింగ్ అప్పుడప్పుడు తునిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే అరిగిపోవటం కానీ ఇలా తునిగిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే దీన్ని వెనక్కి ఇట్లా లాగేసి దీంట్లో స్ట్రింగ్ రీల్ ఉంటుంది. ఆ రీల్ని అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే కొంచెం ముందుకు లాక్కుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చాలా హెల్ప్ఫుల్. గార్డెన్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇట్లా గడ్డి వచ్చి మెయింటైన్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్ హెల్ప్ఫుల్ ఇది. ఇదేంటంటే మామూలుగా ఇప్పుడు బ్రిడ్జిల్లాగా అట్లా కడతారు కదా కంట్రీ సైడ్స్లో, వాటిలో కంట్రీ సైడ్స్ అనే కాదు చాలా చోట్ల. సో అట్లా రోల్ లాగేసి రోల్ పై నుంచి మట్టి జల్లేస్తారనమాట. అది నాకు ఒకటి మా నైబర్ వాళ్ళు ఏదో రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇచ్చారు. సో వాటిని ఏం చేశానంటే నేను ఇట్లా కట్ చేసేసాను. వీటిని కట్ చేసేసి ఇట్లా సింగిల్ ప్యాడ్ లాగా చేశాను. ప్యాడ్ చేసి వీటిలో లాస్ట్ ఇయర్ చామదుంపలు వేసాను. అవి రాలేదు సరిగ్గా, అంటే కొన్ని వచ్చినాయి, అనుకున్నంత అయితే రాలేదు. సో ఇవన్నీ అవన్నమాట, మెజారిటీ చచ్చిపోయినాయి. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇదేంటంటే టిల్లర్. ఇది బేసిక్గా ఇది కూడా సిమిలర్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ది ప్రాబ్లం ఏంటంటే ఎలక్ట్రిక్ది పవర్ ఎక్కువ ఉండదు. చాలామంది, నేను ఫస్ట్ కొనేటప్పుడు నాకు అంతకు తెలియదు, కాన్సెప్ట్ పవర్ పెట్టి ఆన్ చేయగానే మొత్తం టిల్ట్ అయిపోయి, అది బ్లేడ్స్ ఉన్నాయి కదా అవి మొత్తం టిల్ట్ చేసేసి
సాయిల్ని ప్రెప్ చేస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న కండిషన్. ఇంకా ఫ్యూచర్ అప్డేట్స్లో నేను సాయిల్ అనేది మెజారిటీ ఇక్కడ ఏం చేస్తారంటే హోమ్ డిపో వాటిల్లోకి వెళ్ళి కొంటారు సాయిల్. హోమ్ డిపో కానీ లేకపోతే లోవ్స్ కానీ వాటిలో కొంటారు సాయిల్. వాటిలో బేసిక్గా సాయిల్ బ్యాగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి, అవైతే నేను హోమ్ డిపో వాటిలో నుంచి తీసుకొస్తాను. మెజారిటీ ఇది ఉందనుకోండి, ఇది నాకు డంప్ ట్రైలర్ ఉందన్నమాట. అంటే ట్రక్కి ట్రైలర్ లాగా ఒకటి ఉంటుంది, అది అటాచ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ క్వారీ ఉంటుందన్నమాట. సేమ్ మన ఇండియాలో క్వారీలు ఉన్నట్టు ఇక్కడ కూడా క్వారీ ఉంటుంది. ఆ క్వారీకి వెళ్ళేసి అడిగామనుకోండి, అక్కడ ఫెర్టిలైజర్ ఉంటుంది. ఇది మష్రూమ్ ఫెర్టిలైజర్, అంటే మష్రూమ్ పండించేది తోటల్లో కానీ మష్రూమ్లు పండిస్తారు కదా, చెక్కల్లో మొద్దుల్లో పెట్టేసి దాన్నంతా వాటి ఏజ్ అయిపోగానే ఇదంతా పొడి ఇట్లా అయిపోతుంది. సో దాని డంప్ అనమాట. ఇక్కడ తెచ్చి పెట్టేసి కాస్కోలో నుంచి కానీ వీటిలోంచి కానీ ఫర్టిలైజర్స్ తెచ్చేసి నేను మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసేసి ఇంకా బెడ్డింగ్ తయారు చేసుకుంటా ఉంటాను అనమాట.